హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గ్రీన్ చికెన్‌ని సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్‌ని ఎప్పటిలాగే రొటీన్‌గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీస్‌లోకి కానీ, పూరీస్‌లోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ గ్రీన్ చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని, అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీరు ఈ చికెన్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు చికెన్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఈ చికెన్‌ని బాయిల్ చేసుకునేటప్పుడు ఎలాంటి వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్‌లో ఉన్నటువంటి వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ అయ్యేలోపు మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్‌లో హాఫ్ కట్ట దాకా ఫ్రెష్ పుదీనా ఆకుల్ని నీట్‌గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కట్ట దాకా కొత్తిమీరను కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ స్పైసీనెస్‌కి తగినట్టుగా పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, 4 లేదా 5 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చికెన్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్‌ని కూడా కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్‌ని యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే ఒకటి యాడ్ చేసుకోండి. చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటో అయితే సరిపోతుంది. మీరు ప్యూరీలాగా కాకుండా టమాటోని కట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడిన సాల్ట్, మీ స్పైసీనెస్‌కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము మసాలా పేస్ట్‌లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా మసాలాకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా ఆర్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము చికెన్‌ని బాయిల్ చేసుకున్నాం అండ్ అలాగే మసాలా పేస్ట్‌ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదనమాట. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీస్‌లోకి కానీ, పూరీస్‌లోకి కానీ, రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.